నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పసుపు పంటకు చేకూరుతున్న బలం ధరలకు లేదు. పసుపు ఉత్పాదక ప్రాంతాలలో ప్రస్తుతం సానుకూల వాతావరణం నెలకొన్నందున పంటకు ప్రయోజనం చేకూరుతున్నది. సేద్యం గత ఏడాదితో పోలిస్తే భారీగా విస్తరించింది. మహారాష్ట్రలోని 5 నుండి 7 ప్రాంతాలలో పసుపు పంటకు తెగులు సోకినందున క్రిమి సంహారకాలు పిచికారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఉత్పత్తి ప్రభావితమయ్యే అవకాశం లేదు. కొత్త సీజన్ ప్రారంభ తరుణంలో పాత సరుకు అందుబాటులో ఉండగలదు. కావున ఫిబ్రవరి నుండి మార్చిలో రైతుల సరుకు రాబడులు ఒత్తిడికి గురికాగలవు. ఇలాంటి పరిస్థితులలో ఏప్రిల్ వాయిదా 12,000 లేదా దిగువకు చేరే అవకాశం ఉంది. 2024 పసుపు ఉత్పాదకులకు వరప్రదాయిని అని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితి మరో 3 ఏళ్ల వరకు వచ్చే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో గత వారం కుచ్చు సరుకు అమ్మకం కోసం మార్కెట్కు తరలించబడింది. మసాలా తయారీదారుల కొనుగోళ్లు డీలా పడినందున ధర ప్రతి క్వింటాలుకు 300 నుండి 400 పతనమైంది. తెలంగాణలోని నిజామాబాద్, ఆర్మూరు మరియు పరిసర ప్రాంతాలలో డిసెంబర్ 20 తర్వాత పసుపు వెలికితీత ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఎన్సీడీఎక్స్ వద్ద గత సోమవారం డిసెంబర్ వాయిదా 13,528తో ప్రారంభమై శుక్రవారం నాటికి 348 తగ్గి 13,180, ఏప్రిల్ వాయిదా 380 తగ్గి 14,220, సోమవారం మే వాయిదా 14,974తో ప్రారంభమై శుక్రవారం నాటికి 1,122 నష్టంతో 13,852 వద్ద ముగిసింది. తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత వారం 3,000 బస్తాల పసుపు రాబడి పై కొమ్ములు 13,500 నుండి 14,000, దుంపలు 12,000 నుండి 12,500, లోకల్ లూజ్ మరియు లారీ బిల్టి పాలిష్ సరుకు కొమ్ములు 14,800 నుండి 15,000, దుంపలు 13,800 నుండి 14,000. వరంగల్లో 400 నుండి 500 బస్తాల రాకపై కొమ్ములు 11,000 నుండి 12,000, దుంపలు 10,200 నుండి 11,200 మరియు ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాలలో 600 నుండి 700 బస్తాల రాకపై కొమ్ములు దుంపలు 10,800 నుండి 11,000 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని హింగోళిలో గత వారం 10 నుండి 12,000 బస్తాల సరుకు రాబడిపై కొమ్ములు 13,200 నుండి 14,000, దుంపలు 12,500 నుండి 12,800, పుచ్చు రకం కొమ్ములు దుంపలు 11,300 నుండి 12,200, బస్మత్నగర్లో 3 నుండి 4,000 బస్తాల రాబడిపై కొమ్ములు 11,000 నుండి 13,000, దుంపలు 11,000 నుండి 12,800 మరియు నాందేడ్లో 3 నుండి 4,000 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 12,000 నుండి 13,700, దుంపలు 12,000 నుండి 13,700, సాంగ్లీలో 4 నుండి 5,000 బస్తాల సరుకు అమ్మకంపై రాజాపురి పసుపు 15,000 నుండి 16,000, దుంపలు 13,000 నుండి 13,200, కొమ్ము దుంపలు మీడియం 13,000 నుండి 14,000 మరియు ఒడిశాలోని బరంపురంలో 500 నుండి 600 బస్తాల సరుకు అమ్మకంపై కొమ్ములు 11,700 నుండి 11,800, పాలిష్ సరుకు 12,400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని ఈరోడ్ మార్కెట్లో గత వారం 14 నుండి 15,000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 9,099 నుండి 14,509, దుంపలు 8,236 నుండి 13,699, పెరుందరేలో 3,000 బస్తాల పసుపు రాబడిపై కొమ్ములు 9,859 నుండి 14,869 కొమ్మ, దుంపలు 8,899 నుండి 13,629, గోబిచెట్టిపాలయంలో కొమ్ములు 11,299 నుండి 13,910, దుంపలు 10,599 నుండి 12,006 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.